ఈరోజు నవిపేట్ మండల్ దర్యాపూర్ గ్రామంలో ఏదైతే ఉపాధి హామీ కూలీలను కేంద్ర కమిటీ 5వ కేంద్ర కమిటీ పిలుపు ఇచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది. ఇక్కడ ఉపాధి హామీ కూలీలు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ కనీసం మంచినీటి సౌకర్యం లేదు, టెంట్ సౌకర్యం లేదు, ఎమర్జెన్సీ కిట్ సౌకర్యం లేదు అనేది చెప్తా ఉన్నారు. అట్లాగే వాళ్ళు దాదాపు ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాము, ఏ ఒక్కరికి కూడా అమౌంట్ రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ అమౌంట్ వచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అనేక సదుపాయాలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకోకుండా ఇక్కడ ఉన్న వారందరూ కూడా చదువు లేని వారు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఏవైతే జాబ్ కార్డు మీద బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం చూడాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఉపాధి హామీ కూలీలకు ఒక కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిందో ఆ 12,000 రూపాయలు కూడా వచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి 5వ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రేపు రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ఉపాధి కూలీలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.